హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. ఈరోజు చెప్పబోయే కథ రట్టు చేయకుండా. ఒక పేరు మోసిన జమీందార్ కుటుంబం ఉంది ఒక గ్రామంలో. ఆయనకి 3 కొడుకులు ఉన్నారు. 3 కొడుకులు కూడా చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉండేవారు. చిన్నప్పుడే కాదు, వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా అలాగే ఉన్నారు. అందరూ కలిసే ఉండేవారు, చాలా ప్రేమగా ఉండేవారు. ఇలా ఉంటుండగా జమీందార్ గారికి వారసత్వంగా వచ్చిన 20 బంగారు శివలింగాలు ఉండేవి, చిన్నవి. రోజు కూడా ఈ 3 అన్నదమ్ములు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి ఆ శివలింగాలకి పూజ చేసుకోవడం వాళ్ళకి అలవాటు ఉంది. అలా చేసుకుంటూ ఉండేవారు. ఎప్పట్లాగే చేసుకుంటాం అని చెప్పి పెద్ద ఆయన వెళ్ళి శివలింగాలకి పూజ చేద్దామని చూసేటప్పటికి అందులో ఒక శివలింగం కనిపించలేదు. 19 ఉన్నాయి. ఆ విషయం చూసిన తర్వాత చాలా బాధ కలిగింది ఆయనకి. ఎందుకంటే బయట నుంచి ఎవడు రాడు వాటిని తీయడానికి. ఈ 3 అన్నదమ్ములే వెళ్తారు లోపలికి. తీస్తే వీళ్ళల్లో ఎవరో ఒకరు తీసి ఉండాలి. ఎవరు తీశారన్నది తెలిస్తే ఆ పైన ఉన్న ఇద్దరికి కూడా చాలా మనసుకు బాధగా ఉంటుంది. అందుకని రట్టు లేకుండా విషయం బయటపడాలి, మనకి ఎవరు తీశారో తెలియక్కర్లేదు, లింగం అక్కడికి వచ్చేస్తే చాలని ఈయన మనసులో 100 సార్లు అనుకుంటాడు. చూస్తాడు, ఇది ఎంతకి అంత తేలకుండా ఉంది. వీళ్ళు 3కి కూడా సమస్యగానే ఉంది. ఇంకా ఆలోచించి పెద్దతను సరే పొరుగురులో న్యాయాధికారి ఒక ఆయన ఉన్నాడు, ఆయన సంప్రదించి ఆయనతో మాట్లాడదామని చెప్పి ఈయన బయలుదేరుతుంటే మిగతా 2 అన్నదమ్ములు కూడా మేము వస్తామని చెప్పి బయలుదేరతారు. 3 కలిసి వెళ్తారు ఆయన దగ్గరికి. వెళ్ళాక విషయం చెప్తాడు. మాకు రట్టు చేయకుండా లింగం ఆ స్థానంలోకి వచ్చేస్తే చాలు, ఎవరు తీశారో మాకు తెలియక్కర్లేదు, అది ఎలా జరుగుతుందో చెప్పండి అని చెప్పి అడుగుతాడు. అంటే సరే, మీరు వేసిన ప్రశ్న చాలా పెద్దది, నేను ఉన్న పళ్ళాన్ని చెప్పడం కుదరదు, ఇప్పుడేమో పొద్దుపోయింది, సరే ఈ రాత్రికి మీరు ఇక్కడే బస చేసి మా ఇంట్లో భోజనాలు చేసి పడుకోండి, రేపు పొద్దున చూద్దామని చెప్తాడు. అంటే సరేనని చెప్పి పడుకుంటారు భోజనాలు చేసి. మరుసటి రోజు పొద్దున్నే లేస్తారు. లేచిన తర్వాత ఈయన కూడా మా దగ్గర శివలింగాలు ఉన్నాయి 20, మీ పూజా విధానం మీరు మానుకోక్కర్లేదు, మీరు వెళ్ళి పూజ చేసుకోండి అని చెప్పి పంపిస్తాడు. ముందు పెద్ద ఆయన వెళ్తాడు చేసుకోవడానికి. మనకేమో న్యాయాధికారి చెప్పింది 20 లింగాలు ఉన్నాయని చెప్పాడు. చూస్తే అక్కడ 19 ఉన్నాయి. ఆ మాట చెప్తే ఈయన తీసేసాడు అనుకుంటాడేమోనని నేను భయం వేసి లోపలే మనసులో బాధపడుతూ సరే అని బయటకు వచ్చేస్తాడు పూజ చేసుకుని. సరే, ఈయన వచ్చిన తర్వాత రెండో ఆయన వెళ్తాడు. ఆయన కూడా చూసేవాడికి 19 ఉంటాయి. ఆయన అదే మాదిరిగా అనుకుంటాడు, మనం చెప్తే వచ్చి మనం పట్టుకుపోయాం అనుకుంటాడు లింగం, ఇదేం గొడవరా బాబు అనుకుని దండం పెట్టుకుని మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. ఇక 3 ఆయన వెళ్తాడు. వెళ్ళేటప్పటికి అక్కడ 19 కనిపిస్తాయి. అయ్య బాబా, వీళ్ళిద్దరూ 20 లింగాలకు చేశారనుకుంటాను, ఇప్పుడు నా దగ్గరికి వచ్చేటికి 19 వచ్చాయి, అది తీసింది నేనే అనుకుంటారు, ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పి ఆయన దగ్గర ఉన్న శివలింగాన్ని అందులో కలిపి 20 చేసేస్తాడు. చేసి దండం పెట్టుకుని బయటకు వచ్చేస్తాడు. అప్పుడు న్యాయాధికారి బయటకు వచ్చి మొత్తం 20 లింగాలు పట్టుకొచ్చి పెద్ద ఆయన చేతిలో పెట్టేస్తాడు. అంటే వాళ్ళ ఇంట్లో ఉండే 19 లింగాలు ఆయన తెప్పించాడు అనమాట. రాత్రి తెప్పించి ఈయన గదిలో పెట్టి విషయం ఇలా పెట్టేటప్పటికి ఈ విషయం వీళ్ళకి తెలియదు కనుక మామూలుగా వీళ్ళు దండాలు పెట్టుకున్నారు. అసలు తీసిన వాడికి భయం వేసి ఆ లింగం అందులో కలిపేస్తాడు అనమాట. ఆ రకంగా రట్టు లేకుండా విషయం బయటకు వచ్చింది. దొంగ బయటపడకుండానే లింగం యథాస్థానానికి చేరుకుంది. అది ఈ కథలో నీతి ఏంటంటే, ప్రేమతో అభిమానంతో కలిసిమెలిసి ఉండాలి. కానీ ఈ దొంగ బుద్ధులు అన్నవి మనుషుల్లో ఉన్నప్పుడు వాటిని తీసేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప వాటిని మనం అంటి పెట్టుకుని ఇలాగా కుటుంబాల మధ్యలో పెట్టుకుంటే, వీళ్ళు మంచివాళ్ళు కనుక గొడవ పెట్టుకోలేదు, అదే గొడవ పడే విషయం వస్తే కుటుంబం వేరైపోతుంది కదా. అందుకని అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఆలోచనల్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. విన్నందుకు ధన్యవాదాలు.